వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. చాలా మంది చిన్న వయసు నుంచే నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. పదే పదే అదే పదాన్ని పునరావృతం చేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రసంగం, రుగ్మత. ఇది అన్ని వయసుల వారిని ప్రభావం చేస్తుంది. నత్తి అనేది పిల్లల్లో చాలా సాధారణం. నత్తిగా మాట్లాడటం అనేది ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు సరిగ్గా శబ్దాలను ఉత్పత్తి చేయడంలో ఇబ్బంది పడే సమస్య. వ్యక్తి మాట్లాడేటప్పుడు ధ్వనిలో అంతరాయాలు ఏర్పడతాయి. పదాలను సరిగ్గా ఉచ్చరించడానికి కూడా వారికి కష్టంగా ఉంటుంది. దీనికి ఒత్తిడి, భయం లేదా స్వయ అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఇలా నత్తిగా మాట్లాడటానికి ఒక వ్యక్తి సామాజిక, వృత్తి జీవితంలో అనేక ప్రభావాలను కలిగి ఉంటుందని చెప్తున్నారు. పద బంధాలు లేదా శబ్దాలను పునరావృతం చేయడం, మాట్లాడేటప్పుడు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం, మాట్లాడే ముందు ముఖంలో టెన్షన్, కండరాలు పట్టేసినట్లుగా అనిపిస్తాయి. నత్తిగా మాట్లాడడానికి కారణాలు. నత్తిగా మాట్లాడటం కుటుంబ చరిత్రపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మెదడులోని భాషా కేంద్రాల మధ్య అసాధారణ సంభాషణ వల్ల నత్తిగా మాట్లాడటం జరుగుతుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. కొందరు వ్యక్తులు ఒత్తిడితో కూడిన సంఘటనలు లేదా అనుభవాల తర్వాత నత్తిగా మాట్లాడటం జరుగుతుందని చెప్తున్నారు. నత్తిగా మాట్లాడడానికి కారణాలు. నత్తిగా మాట్లాడటం కుటుంబ చరిత్ర పైన ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మెదడులోని భాషా కేంద్రాల మధ్య అసాధారణ సంభాషణ వల్ల నత్తిగా జరుగుతుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. కొందరు వ్యక్తుల ఒత్తిడితో కూడిన సంఘటనలు లేదా అనుభవాల తర్వాత నత్తిగా మాట్లాడటం జరుగుతుందని చెప్తున్నారు. నత్తికి చికిత్స ఉందా? నత్తిగా మాట్లాడే వారికి ఎటువంటి చికిత్స లేదు, కానీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే అనేక చికిత్సలు ఉన్నాయి. అందులో స్పీచ్ థెరపీ ఒకటి. స్పీచ్ థెరపీ నిదానంగా, అనర్గళంగా మాట్లాడే మెలకువలు నేర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో నత్తిగా మాట్లాడే లక్షణాలను తగ్గించడానికి మందులు కూడా వాడవచ్చు.